Yes, Lord. మనుషులనమ్ముకొని మభ్యపడ్డాను, మనుషులనమ్ముకొని మభ్యపడ్డాను. సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. Christianity is not a religion. Christianity is a relationship with Heavenly Father. Amen. Hallelujah. Hallelujah. Christianity is not a religion. Christianity అంటే క్రీస్తుతో సన్నిహిత బాంధవ్యం. ఆమెన్. ఒక సహోదరి మొన్న వచ్చి, పాస్టర్ గారు నేను క్రైస్తవత్వంలో సొచ్చిన అంటుంది. ఏంటిదట? మేము క్రైస్తవత్వంలో చెప్పాలా సొచ్చిన, నా అప్పులు ఇంకా పోలే. క్రైస్తవత్వంలో సొచ్చిన, మా పిల్లల పెళ్ళిళ్ళు ఇంకా కాట్లే. క్రైస్తవత్వంలో సొచ్చుడు కాదు. ఆమెన్. Christianity is not a religion. Christianity is a beautiful relationship with Heavenly Father. Hallelujah. నువ్వు అక్కడ ఉన్న అనుభవం బట్టి నీవు యేసుక్రీస్తు ప్రభువును నువ్వు ఏ విధంగా ఊహించుకుంటున్నావో నాకైతే తెలియదు. క్రిస్టియానిటీని నువ్వు ఏ విధంగా ఊహించుకుంటున్నావో నాకైతే తెలియదు. కానీ క్రిస్టియానిటీ అంటే దట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ రిలేషన్షిప్. అది దేవునితో మంచి సన్నిహిత బాంధవ్యం నానా. అందుకనే యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం చదవాలి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు అంటున్న మాట ఏంటిదంటే, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగ. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువును ఈ భూమి మీదకి పంపించున్నాడు. ఈ భూమి మీదకి ఎందుకు పంపించున్నాడంటే, ఈ లోకము తన కుమారుడిలో ఫలించాలని. ఆమెన్. తన కుమారుని ద్వారా మనలని దేవుడు స్వీకరిస్తాడు. తన కుమారుని ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. అందుకనే నాలో ఫలించని ప్రతి తీగని తీసి పారవేసేస్తాడట. కాబట్టి క్రిస్టియానిటీ అంటే దట్ ఈస్ నాట్ ఎ రిలీజియన్. క్రిస్టియానిటీ, క్రైస్తవత్వం అంటే ఏంటిదంటే, నీవు నిజమైన ద్రాక్షావల్లి అయిన క్రీస్తుతో అంటు కట్టబడటం. చప్పట్లు కొడదాం. అందుకనే 5వ వచనం చదవాలి నాన్న. ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. గట్టిగా చప్పట్లు కొడదాం. నాకు వేరై మీరు ఏమీ చెయ్యలేరు అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవని యందు నిలిచి ఉంటానో
వాడు బహుగా ఫలిస్తాడట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, క్రిస్టియానిటీ అంటే ఏంటిదంటే నువ్వు 2 పడవల మీద కాళ్ళు పెట్టే అనుభవం కాదు. క్రిస్టియానిటీ అంటే ఏంటిదంటే నీవు నిజమైన ద్రాక్షావల్లి అయిన క్రీస్తుకి నువ్వు అంటుకట్టబడాలా. ఈరోజు దాకా నామకార్థ క్రైస్తవత్వంలో మీరు ఉన్నట్లయితే, పేరుకి క్రైస్తవులుగా బ్రతుకుతూ సంవత్సరాల తరబడి పాడిన పాటలే పాడుతూ చేసిన ప్రార్థనలు చేస్తూ ఒకవేళ నీ జీవితంలో ముందుకు సాగుతున్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మందిరంలో ఒక విధంగా ఉంటావు, లోకంలోకి వెళ్ళి ఒక విధంగా నువ్వు బ్రతుకుతావు. అది నిజమైన క్రైస్తవ జీవితం కాదు. కానీ క్రిస్టియానిటీ అంటే ఏంటిదంటే నువ్వు క్రీస్తుకి అంటు కట్టబడటం. ఆమేన్. ఎందుకు కొన్ని కుటుంబాలు శాపాన్ని అనుభవిస్తుంటారు క్రైస్తవులు అయినప్పటికీ? ఎందుకు భయంకరమైన పోరాటాలు అనుభవిస్తూ ఉంటారు? కారణం ఏంటిదంటే క్రైస్తవులని చలామణి అవుతుంటారు, క్రైస్తవులని మందిరాలకు వెళ్తూ ఉంటారు, క్రైస్తవులని ప్రార్థనలు చేపించుకుంటుంటారు, క్రైస్తవులని ఈ భూమి మీద ముందుకు సాగిపోతూ ఉంటారు. కానీ ఆ క్రైస్తవులు క్రీస్తుకి అంటు కట్టబడని అనుభవము. హల్లెలూయా, హల్లెలూయా. నీవు క్రీస్తుకి అంటు కట్టబడితేనే కానీ దేవుని యొక్క దీవెనలు నువ్వు పొందుకుంటావు. ఆమేన్. నీవు నిజమైన ద్రాక్షావల్లి అయిన క్రీస్తుకి నువ్వు అంటు కట్టబడితేనే కానీ నువ్వు బహుగా ఫలిస్తావు. గట్టిగా చప్పట్లు కొడదాం. నువ్వు నిజమైన ద్రాక్షావల్లి అయిన క్రీస్తుకి అంట కట్టబడితే ఆ క్రీస్తు నిన్ను సినిమాలు చూడమంటాడా? ఆ క్రీస్తుకి నువ్వు అంటు కట్టబడితే అబద్ధాలు ఆడమంటాడా యేసయ్య? నా ఈ లోక సంబంధమైన మాలిన్యం అంతా కూడా విడిచిపెట్టమంటాడు. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభు కామ, క్రోధ, లోభ, మదమత్సరం లేకుండా పరిశుద్ధుడిగా బ్రతికిన వాడు ఆయన. గట్టిగా చప్పట్లు కొడదాం. నువ్వు క్రీస్తుకు అంటు కట్టబడాలని బిడ్డ మహబూబ్ కాలేజీకి నువ్వు నడిపించబడ్డా. ఉదాహరణకి నేను చెప్తున్నాను, ఒక బౌల్లో ఎర్ర కలర్ తీసుకొని దాంట్లో మురికి వాసన కలిపి, రెండోదిగా ఒక వైట్ హ్యాండ్ కర్చీఫ్ తీసుకొని దానికి మంచి స్ప్రే కొట్టి ఆ హ్యాండ్ కర్చీఫ్ని మనము ఆ ఎర్రటి కలర్ నీళ్ళల్లో ముంచి తీస్తే దీని రూపం ఏమైపోతుంది చెప్పాలా? రెడ్గా మారిపోతుంది. దీనికున్న సువాసన కూడా ఏమైపోతుంది? ఆ కంపు కొట్టే వాసన వచ్చేస్తుంది. గట్టిగా చప్పట్లు కొడదామా? ఈ తెల్లటి హ్యాండ్ కర్చీఫ్, అయ్యో నేను తెల్లటి దానను కదా అని అనుకుంటది. కానీ ఆ కలర్లో ముంచి తీయగానే దాని రూపము మారిపోతుంది, దాని స్వభావము మారిపోతుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. అదేవిధంగా క్రిస్టియానిటీ అంటే ఏంటిదంటే నీవు నిజమైన ద్రాక్షావల్లికి నువ్వు అంటు కట్టబడతావు. నువ్వు యేసయ్యలో ముంచబడతావు. ఆమేన్. ఎవరిలో ముంచబడతావు? గట్టిగా చెప్పండి. నువ్వు యేసయ్యలో ముంచబడతావు. యేసయ్యలో ముంచబడగానే నీ రూపము మారిపోతుంది. గట్టిగా చప్పట్లు కొడదామా? ఏం మారిపోతుంది? నీ రూపము మారిపోతుంది, నీ స్వభావము మారిపోతుంది. దట్ ఈస్ క్రిస్టియానిటీ. నీ రూపం ఏ విధంగా ఉంటుందంటే నీ ముఖములో ఎప్పుడు కూడా దైవిక మహిమ కనబడతా ఉంటుంది. నీ ముఖములో ఎప్పుడు కూడా సంతోషం, జాయ్, హ్యాపీనెస్, పీస్ ముఖములో కనబడతా ఉంటుంది. అంతేకాక నువ్వు ఎట్లా మారిపోతావంటే యేసుక్రీస్తు లాగా నువ్వు మారిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నిజమైన ద్రాక్షావల్లికి
అంటు కట్టబడ్డారు? నిజంగా చెప్పండి. పాస్టర్ గారు, నేను నిజమైన ద్రాక్షావల్లి అయిన యేసుక్రీస్తుకు నేను అంటు కట్టబడ్డాను, నేను నిజమే చెప్తున్నాను అన్నవారు, గుండె ధైర్యం ఉన్నవారు ఒక్కరి చేయి పైకెత్తండి. యేసయ్యకి అంట కట్టబడితే మనం ఎట్లుంటామంటే యేసయ్యలాగా మారిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య స్వభావం మనలోకి వచ్చేస్తుంది. దట్ ఈస్ రియల్ క్రిస్టియానిటీ. అందుకని యోహాను సువార్తలో ఏమంటున్నాడంటే 5వ వచనం, ఎవడు నాయందు నిలిచిండునో వాడు బహుగా ఫలిస్తాడట. ఈరోజు ఈ రాత్రి నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను పక్కా నామకార్థ క్రైస్తవుడిని. ఎవరు? నేను పక్కా ఒరిజినల్ ISI నామకార్థ క్రైస్తవుడిని నేను. అయితే నేను ఎప్పుడైతే నిజమైన ద్రాక్షావల్లి అయిన యేసుక్రీస్తుకు అంటు కట్టబడ్డానో, యేసుక్రీస్తు స్వరూపము, యేసుక్రీస్తు స్వభావం అంతా నాకు ఇచ్చేసినాడు యేసయ్య. కాబట్టి చేతులు పైకెత్తని వారందరూ కూడా ఇంకా ఎవరికి అంటు కట్టబడలే చెప్పాలి. అట్లనే బ్రతుకుతారు. ఇక పక్కన వారితో చెప్పండి, అట్లనే బ్రతుకుతావా ఇక అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరికి అంటు కట్టబడదామంటే యేసయ్యకి అంటు కట్టబడదాం. కొంతమంది వస్తారు, పాస్టర్ గారు నడుము నొప్పి పాస్టర్ గారు, యేసయ్యకి చెప్పండి పాస్టర్ గారు. మా పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలి పాస్టర్ గారు, మా పిల్లలకు ఉద్యోగాలు దొరకాలి పాస్టర్ గారు అని అనేక ప్రార్థన విన్నపాలు ఇస్తూ ఉంటారు. కానీ నువ్వు యేసయ్యకి అంటు కట్టబడితే దీవెనలన్నీ కూడా నువ్వు పొందుకుంటావు. ఒకసారి ఒక రాజు జన్మదిన సందర్భంగా 3 మంత్రులను పిలిచినాడట. మంత్రులను పిలిచి మొదటి మంత్రితో అన్నాడట, నా జన్మదిన సందర్భంగా నువ్వు ఏమైనా అడుగు, నేను నీకు ఇచ్చేస్తా అన్నాడట. అప్పుడు ఆ మంత్రి అన్నాడట, రాజా రాజా, నువ్వు పెట్టుకున్నావు చూసావా కిరీటం, అది చాలా బాగున్నది, ఇచ్చేవా అంటే, ఓ అంతేనా అని కిరీటం ఇచ్చేస్తున్నాడు. రెండో మంత్రిని పిలిచినాడట. మంత్రి నీకేం కావాలా మంత్రి అంటే, రాజా రాజా, నువ్వు కూర్చున్న బంగారు సింహాసనం ఉందే అది ఇచ్చేసాడంటే, సింహాసనం మీద కదా తీసేసుకో అన్నాడట రాజు. మూడో మంత్రిని పిలవగానే నీకేం కావాలి మంత్రి అంటే, ఆ మంత్రి అన్నాడట, నాకు ఏమొద్దు కానీ నాకు నువ్వే కావాలన్నాడట. చప్పట్లు కొడదాం. ఏమన్నాడు మూడో మంత్రి? చెప్పాలి, రాజా నాకు నువ్వే కావాలి రాజా, నువ్వు నాకు ఉంటే 100 సింహాసనాలు ఉంటాయి. గట్టిగా చప్పట్లు కొడదాం. నువ్వు నాకుంటే ఇట్లాంటి కిరీటాలు ఎన్నో ఉంటాయి నాకు, కాబట్టి నాకు ఏమొద్దు కానీ నాకు నువ్వే కావాలి. ఈ రాత్రి మనకి ఎవరు కావాలా చెప్పాలా? ఒకవేళ నువ్వు కారులో వెళ్తా ఉన్నావు, నీకు లైసెన్స్ లేదనుకోండి, లైసెన్స్ లేదు, పోలీస్ చెకింగ్ అవుతా ఉన్నది, లైసెన్స్ లేదు, భయపడతా ఉన్నావు, అయ్యో పోలీస్ చెకింగ్ అవుతున్నదని భయపడుతున్నావు. సడన్ గా మన చీఫ్ మినిస్టర్ గారు వచ్చి నీ కారులో కూర్చుంటారు. ఎవరి కారులో? నీ కారులో కూర్చున్న తర్వాత చీఫ్ మినిస్టర్ గారితో నువ్వు కారులో వెళ్తున్నావు. ఆ సమయంలో నువ్వు భయపడతావా? సార్ సార్ నాకు లైసెన్స్ లేదు సార్, పోలీసు వాళ్ళు ఉన్నారు సార్ అంటావాను? ఎందుకు భయపడవు చెప్పాలా? నీ ప్రక్కన ఎవరు కూర్చున్నారంటే ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తున్న చీఫ్ మినిస్టర్ గారు నీ ప్రక్కన కూర్చున్నారు. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. మనము యేసయ్యకి అంటు కట్టబడితే ఈ లోకంలో మనకి ఏ దిగులుండదు నాన్న. మన ముఖాలలో ఎప్పుడు ఏం కనబడుతుంది అంటే సంతోషం, సంతోషం, సంతోషం. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఎందుకు చాలా మంది వారి జీవితాలలో చీకటిని, పోరాటాలని అనుభవిస్తారంటే వారు క్రైస్తవులు అయినప్పటికీ క్రీస్తుకి అంటు కట్టబడలేని అనుభవం. ఎందుకు భార్యాభర్తలకు మధ్యలో భేదాభిప్రాయాలు ఉంటాయంటే
భర్త క్రీస్తుకి అంటు కట్టబడని అనుభవం, అందుకనే భార్యని క్షమించలేకపోతున్నాడు. భార్య క్రీస్తుకి అంటు కట్టబడని అనుభవం కాబట్టి భర్తను క్షమించలేకపోతున్నదే. కానీ నిజంగా ఒక భర్తగా నువ్వు క్రీస్తుకి అంటు కట్టబడితే నీ భార్యని ప్రేమిస్తావు, నీ భార్యని క్షమిస్తావు. చప్పట్లు కొడదాం. నిజంగా ఒక భార్యగా క్రీస్తుకి నువ్వు అంటు కట్టబడితే నీ భర్తను ప్రేమిస్తావు, నీ భర్తను నువ్వు క్షమిస్తావు. ప్రియ దేవుని బిడ్డలారా, మన కుటుంబాలు ఎట్లుంటాయో తెలుసా? ఎప్పుడు పరలోక ఆనందాన్ని మనం అనుభవిస్తూనే ఉంటామే. యేసయ్యతోనంటే ఒక తండ్రిగా నువ్వు యేసుక్రీస్తుకి నువ్వు అంటు కట్టబడలేదు. ఇంకా ఒక తల్లిగా నువ్వు యేసుక్రీస్తుకు అంటు కట్టబడలేదు కాబట్టి నీ బిడ్డలకి నువ్వు ప్రేమలను ఇవ్వలేకపోతున్నావు. యవన బిడ్డలారా, యేసుక్రీస్తుకు మీరు ఇంకా అంటు కట్టబడలేదు కాబట్టి లోక మాలిన్యం అంతా కూడా మీకు అంటుతో ఉన్నదే. కానీ ఈ రాత్రి ఒక తండ్రిగా, ఒక తల్లిగా, భార్యాభర్తలుగా మొదటిగా మనం యేసయ్యకి అంటు కట్టబడదాం. మీ బిడ్డలని ప్రేమించండి నానా, మీ బిడ్డలని ప్రేమించండి. క్రీస్తు ప్రేమను మీ బిడ్డలకు అందించండి. యవన బిడ్డలారా, మీ తల్లిదండ్రులను ప్రేమించండి నాన్న. మీ తల్లిదండ్రులను మోసం చేయకండి. వారు కష్టపడి సంపాదించిన సంపాదన మీ చదువులకి పంపుతూ ఉంటే మీరు కాలేజ్కి అని వెళ్ళి థియేటర్స్లలో, పార్కులలో బాయ్ ఫ్రెండ్స్తో, గర్ల్ ఫ్రెండ్స్తో కూర్చోకండి బిడ్డ, ప్లీజ్. కానీ మనం యేసయ్యకి అంటు కట్టబడితే యేసయ్య స్వరూపం మనలో ఉంటుంది. యేసయ్య స్వభావము మనలో యాక్టివేట్ అవుతుంది. ఈరోజు నువ్వు ఎందుకు ఇక్కడికి నడిపించబడ్డావో తెలుసా నాన్న? నువ్వు ఎవరికి అంటు కట్టబడబోతున్నావంటే ఆ ప్రేమ కలిగిన యేసయ్యకి నువ్వు అంటు కట్టబడబోతున్నావు. ఆ వ్యవసాయకుడు ఎవరు? ఆ వ్యవసాయకుడు చెప్పాలి. తండ్రి అయిన దేవుడు వ్యవసాయకుడు. ఈరోజు మనమందరం ఎవరికి అంటు కట్టబడబోతున్నాం? తన ప్రియ కుమారుడిని యేసుక్రీస్తుకి అంటు కట్టబడబోతున్నాం. హల్లెలూయా. ఓ థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడు ఏడ్చేవాడు ఎవడు? నోర్లు తెరవాలా? ఆడు ఏడుస్తా ఉంటాడు అంతే. ఎందుకంటే మనమందరం ఈరోజు ఆ నిజమైన ద్రాక్షవల్లికి అంటు కట్టబడబోతున్నాం. దయచేసి యంగ్ ఏజ్లో ఉన్న యవ్వన బిడ్డలారా, ప్లీజ్ మంచిగా బ్రతకండి నాన్న. బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ అని అనవసరమైన ఫ్రెండ్షిప్ చేయకండి ప్లీజ్. మీ వే ఆఫ్ డ్రెస్సింగ్ కూడా ఎట్లుండాలి? ఎట్లుండాలి? మంచిగా ఉండాలి, డీసెంట్గా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. డీసెంట్గా ఉందాం. మనల్ని చూడగానే యేసయ్య బిడ్డలు అని లోకం చెప్పాలా? కాబట్టి యేసయ్య స్వరూపాన్ని పొందుకుందాం, యేసయ్య స్వభావాన్ని రాత్రి పొందుకుందాం. అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? యేసయ్యకి అంటు కట్టబడ్డప్పుడే. కాబట్టి ఈ రాత్రి మంత్రి, మొదటి మంత్రి అన్నాడు నీ కిరీటం కావాలన్నాడు. రెండో మంత్రి సింహాసనం కావాలన్నాడు. మూడో మంత్రి ఏమన్నాడు చెప్పాలా? నువ్వే కావాలన్నాడు. యేసయ్య మనతోనుంటే స్వస్థత ఉండదా? మనకి ఉంటుందా లేదా? యేసయ్య మనతోనుంటే అప్పులు తొలగిపోతాయా లేవా? యేసయ్య మనతోనుంటే ఉద్యోగాలు దొరుకుతాయా లేవా? యేసయ్య మనతోనుంటే సమస్తము ఉంటాయా లేవా? కాబట్టి అన్ని కావాలా? యేసయ్య కావాలా? యేసయ్య ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే. మా పాప సృజన 19 years. మా పాప కిడ్నీ ఫెయిల్యూర్ అయింది. 2 years అయింది డయాగ్నోస్ అయ్యి.
నిమ్స్కి వచ్చిన నన్ను ఇలా మాకు పాపకి ట్రాన్స్ప్లాంట్ అవడానికి మా హస్బెండ్ డాక్టరు గాంధీ హాస్పిటల్లో. పాపకి అన్ని ఫైనాన్షియల్గా కానీ నేను డోనర్గా ఉన్నా ఎట్లా చూసినా ఏది సూట్ కావట్లేదు అనమాట. నాకు ఓవేరియన్ సిస్ట్లు ఉన్నాయి. అప్పుడు సిస్ట్లు ఉన్నప్పుడు సూట్ కాదని చెప్పేశారు. అప్పుడు నాగార్జున హాస్పిటల్లో డయాలసిస్ 1.5 year అయింది మా పాపకి. అక్కడ పనిచేసే డయాలసిస్ యూనిట్లో పనిచేసే సిస్టరు రజని అని ఒక పాప ఉండేది. అక్క మీరు ప్రవీణ్ కుమార్ గారి ప్రేయర్స్ వస్తాయి టీవీలో కల్వరి ప్రత్యక్షత చూడండి అని అంటే నాకు బాగా డిస్కరేజ్లో ఉండిపోయి ఏం చూస్తానులే అన్నట్టు అట్లా నిర్లక్ష్యంగా అనిపించింది. తర్వాత పాప ఊరికే విసిగించినట్టు చెప్తా ఉంటుంది అనేసి అట్లా పెట్టి చూస్తే నాకు ప్రేయర్ విన్నప్పుడు మంచిగా అనిపించింది. అప్పుడు మహబూబ్ కాలేజీలో నిజాం కాలేజీలో మీటింగ్ జరుగుతుంది బ్రదర్ వాళ్ళది. మా పాప లాస్ట్లో అనమాట వెళ్ళింది. సిస్టర్ పెట్టి ప్రేయర్ చేయగానే డయాస్ మీద పడిపోయింది. పాప పడిపోయినప్పుడు షారోన్ సిస్టర్ ఎడమ చేతిలో నుంచి నీ బలహీనత పోవాలమ్మా అన్నారు. అప్పుడు నిజంగా నాకు చాలా సంతోషం వేసింది. సిస్టర్ ఫిబ్రవరిలో ప్రేయర్ చేశారు. జూన్ 4న నిమ్స్లో సర్జరీ అయింది. నేనే కిడ్నీ ఇచ్చాను. ఇంతవరకు నేను బయటికి రాలేదు. ఇదే ఫస్ట్ టైం 4 months తర్వాత మరలా నన్ను నా కూతుర్ని దేవుడు సజీవురాలుగా ఉంచారు. సిస్టర్ ప్రేయర్ చేసినప్పుడు మా సృజన వెయిట్ 34 kg అనమాట. ఇప్పుడు 3-4 నెలలనే దేవుడు నియర్లీ 49 kg ఉంది ఇప్పుడు వెయిట్. అసలు ఎంత డిస్కరేజ్ అంటే మేము ఆయన డాక్టరు, నేను డాక్టర్ని, హోమియో డాక్టర్ని. నా హోమియో మెడిసిన్ వేసిన అటు సర్జన్స్ ఎంత ఫ్రెండ్ సర్కిల్ ఉన్న మెడిసిన్ అంతా తెలిసిన ఫైనాన్షియల్గా కానీ పలుకుబడిగా ఏది ఆధారపడకుండా ఒక్క దేవుడి మీదే ఆధారపడే సమయం మా జీవితాల్లో దేవుడు ఇచ్చారు. అప్పుడు నేను దేవుడి మీద ఆధారపడలేకపోయాను, కానీ ఆధారపడే పరిస్థితుల ద్వారా దేవుడు నీ సహవాసం ద్వారా కూడా నన్ను బలపరిచారు దేవుడు. మరి నా సాక్ష్యం అంటే నాకు సోయాసిస్ వ్యాధి వచ్చినప్పుడు మరి ఆ బిడ్డలు మరి బెల్లంపల్లి ఉపవాస కూడికలు 50 రోజుల ఉపవాస కూడికలకి పాల్గొంటున్నారు. నేను కూడా ఆ బిడ్డలతో వెళ్ళినప్పుడు మరి నేను అక్కడ ఉపవాస ప్రార్థనలో పాలు పంచుకున్నాను. ప్రభువా నువ్వు నన్ను స్వస్థపరిచి మరి సాక్షిగా నిలబెట్టుకోమని నేను మొరపెట్టాను. దేవుడు నన్ను స్వస్థపరిచినందుకు దేవుడికి వందనాలు. అలాగే అమ్మగారికి అయ్యగారికి కూడా నా వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. నేను చాలా రోజుల నుంచి జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. అలాగే నేను ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకున్నప్పుడు యేసయ్య నాకు మంచి జాబ్ దయచేశారు. దేవునికి స్తోత్రములు. అట్లాగే మా అన్నయ్య వాళ్ళ బాబుకి కూడా బాగా హై ఫీవర్ వచ్చింది లాస్ట్ మంత్. బ్లడ్లో బాగా ఇన్ఫెక్షన్ ఉంది. అప్పుడు మేము బెల్లంపల్లి 50 days ఫాస్టింగ్ ప్రేయర్కి వెళ్ళినప్పుడు అంకుల్ చేత ప్రేయర్ చేయించాము. అలాగే దేవుడు ఆ బిడ్డను కూడా ముట్టి స్వస్థపరిచారు. దేవునికి స్తోత్రం. నేను 4 years అయింది మాకు మ్యారేజ్ అయ్యి, పిల్లలు లేరు. మేము సెప్టెంబర్ 21వ తారీఖు మేము బెల్లంపల్లి వెళ్ళాము. అక్కడ నా భార్యని ప్రవీణ్ పాస్టర్ గారు పేరు పెట్టి పిలిచారు. అక్కడ నుంచి వచ్చిన వెంటనే 4 days తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ చేపిస్తే పాజిటివ్ అని వచ్చింది. ఇప్పుడు నా భార్య 3rd month. దేవుడు ఈ కార్యం చేసినందుకు వందనాలు తెలుస్తూ ఈ చిన్ని సాక్ష్యంలో దేవుడు దీవించును గాక. నాకు 4 months బ్యాక్ టీబీ అటాక్ అయిందండి. టీబీ అటాక్ అయితే ఎలా అంటే ఎంత సిక్ అయిపోయినంటే 32 kg బరువు ఉన్నాను. నడవడానికి కూడా ఓపిక లేదు. అలాంటప్పుడు యేసయ్య నువ్వు నన్ను స్వస్థపరచు, నీ సంఘంలో నీ బిడ్డల ముందు సాక్ష్యం చెప్పుకుంటానని నేను అనేటప్పుడు ప్రార్థన రాసుకున్నాను. ప్రవీణ్ అన్నయ్యతో ప్రేయర్ చేయించుకున్నాను. నాకు స్వస్థత ఇచ్చాడు. 45 kg బరువు పెరిగాను. నా కొరకు ప్రార్థన చేసిన ప్రవీణ్ అన్నయ్యకి, శారణాకకి దేవుని నామంలో వందములు, యేసయ్యకు నా వందనములు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక. మమ్మీ డాడీకి ప్రైజ్ లార్డ్. నా పేరు రచన. అప్పుడు మమ్మీ డాడీ చెప్పారు కదా ప్రేయర్ రిక్వెస్ట్ రాయమని. అయితే నేను రాసి ఇచ్చాను. మా డాడీకి క్యాన్సర్ ఉండే నార్మల్ రిపోర్ట్ వచ్చేసింది. మా మమ్మీకి కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉండే నార్మల్ రిపోర్ట్ వచ్చేసింది. ఇందుని బట్టి దేవుడు చిన్న సాక్ష్యం దీవించును గాక.